ఆగస్టు 14న వార్ 2 కూలీ మూవీ అయితే రిలీజ్ కాబోతూ ఉన్నాయి. అయితే ఇతర లాంగ్వేజెస్లలో టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయి అండ్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. కూలీ మూవీ వచ్చేసి చెన్నైది మెయిన్లీగా, అండ్ అదేవిధంగా మనకి వార్ 2 వచ్చేసి ముంబై. సార్ ముంబైలోనే తక్కువ రేట్స్ ఉన్నాయి, అంటే ముంబై అండ్ చెన్నైలో తక్కువ రేట్స్ ఉన్నాయి, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా పెంచేశారు టికెట్ రేట్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అండ్ ఇది ఎలా పెంచొచ్చు, ఎలా డిసిజన్ తీసుకున్నారు? ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్ని దోచుకునే దానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనుమతులు ఇస్తూనే ఉన్నాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్స్ ధర ఎక్కువగా ఉంది. ప్లస్ ఇక్కడ స్పెషల్ షోలు వేసుకోవడానికి కానీ, తర్వాత ఫస్ట్ 1 వీక్ ధరలు పెంచుకోవడానికి కానీ ఉదారంగా అనుమతులు ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అలాంటి అనుమతులు ఇవ్వము అని చెప్పారు. ఎప్పుడు? సంధ్యా థియేటర్ పుష్ప 2 సినిమాలో ప్రమాదం జరిగినప్పుడు ఆ విధంగా చెప్పారు. బెనిఫిట్ షోలకు ఇక్కడ ఉండవు, టికెట్ పెంచుకునే దానికి ఇవ్వను అని చెప్పారు. ఏదో సందేశాత్మకంగా లేదంటే అవార్డు ఫిల్మ్స్ అయితే ఇస్తాను తప్పితే ఇవ్వను అన్నారు. కానీ ఒక్క సినిమాకైనా ఆపగలిగారా? ఆపల. ఇప్పుడు కూలీ సినిమా అలాగే వార్ 2 రెండు సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగుకి ఏమైనా సంబంధం ఉందంటే డబ్బింగ్ సినిమాలు అవి, అంతకుమించి తెలుగుకు సంబంధం లేదు. విచిత్రమైన పరిణామం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాల నుంచి కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఏంటంటే జనరల్గా మనం సినిమా రిలీజ్కి ముందు ఆడియో ఫంక్షన్ చేస్తూ ఉంటారు. అవును. దాన్నే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటున్నారు. ఇప్పటికి కూడా తమిళనాడులో ఆడియో ఫంక్షన్ అంటూ ఉంటారు. ఈ కూలీ సినిమాకి ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఆడియో ఫంక్షన్ నిర్వహించి అదే ఆడియో ఫంక్షన్ని డబ్బింగ్ చేసి ఇక్కడ పంపించారు, టెలికాస్ట్ చేశారు. ఎవరు? సన్ నెట్వర్క్ వాళ్ళు అనుకుంటుంది. సన్ నెట్వర్క్ వాళ్ళ సినిమా డబ్బింగ్ చేసి తెలుగులో సేమ్ ఆడియో ఫంక్షన్ని రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇది లేదు. జనరల్గా ఆడియో ఫంక్షను ఇవన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అని ఇక్కడే జరుగుతాయి తెలుగు సినిమాలు అన్నిటికి కూడా. గతంలో డబ్బింగ్ సినిమాలు ఉండేవి, కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని లేదంటే ఆడియో ఫంక్షన్ని డబ్బింగ్ చేసేటువంటి ఒక ఐడియా కూలీ సినిమా నుంచి వచ్చింది. ఓకే. ఇప్పుడు కొత్తగా దాన్ని వార్ 2 కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వార్ 2 హృతిక్ రోషన్ వాళ్ళు బాలీవుడ్ సినిమా అండి అది. సరే, అది బాలీవుడ్ సినిమా హిందీలో నుంచి దాన్ని డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సరే, జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ హీరో, ఖచ్చితంగా డౌట్ లేదు దాంట్లో. ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి కలెక్షన్స్ అక్కడికన్నా బాలీవుడ్ కన్నా టాలీవుడ్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైప్ క్రియేట్ చేశారు. ఎలా హైప్ క్రియేట్ అయింది? వార్ 2కి రీసెంట్ వరకు కూడా దానికి పెద్దగా హైప్ క్రియేట్ కాల. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆడియో ఫంక్షన్లో. ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇక్కడే జరిగింది అనుకుంటా ఆడియో ఫంక్షన్, యూసఫ్ కూడా దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్న ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులో ఉన్నంత వరకు నన్నెప్పుడు ఆపలేడు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆ డైలాగ్ తోటి ఎవరి గురించి అన్నాడు? అసలు ఎవరు ఆపుతున్నారు? ఈ సినిమాని ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తున్నారా? ఈ సినిమాలకి టికెట్ పెంచుకునే దానికి అవకాశం లేకుండా ఏమైనా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు అనే దాని మీద రకరకాల చర్చ జరిగింది. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు, చొక్కా ఎగరేస్తున్నామని. అంటే ఈ సినిమా హిట్ బొమ్మ పడింది, నేను ఏ మూవీకైనా ఒకే కాలర్ లేపుతాను, ఇప్పుడు రెండు కాలర్లు లేపుతున్నాను, 2 కాలర్లు లేపి చూపించారు. బొమ్మ పడింది అని చెప్పి డైలాగ్ వేస్తూ బొమ్మ పడింది అంటూ కాలర్ ఎగరేసాడు. దాంతో ఆ ఒక్క డైలాగ్ తోటి హైప్ క్రియేట్ అయింది. త్రివిక్రమ్ గారు చెప్తున్నట్టు ఆ ఒక్క డైలాగ్ తోటి జేబులో చేపెట్టుకుని అలా వెళ్ళిపోయాడు అన్నట్టు ఆ ఒకే ఒక డైలాగ్ బొమ్మ పడింది అని చెప్పి 2 కాలర్లు ఎత్తి చూపించారు. దాంతో హైప్ క్రియేట్ అయిపోయింది. హైప్ క్రియేట్ అయిపోయి ఇప్పుడు బెనిఫిట్ షోలకి అలాగే టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఇచ్చారు. ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారు? కూలీ సినిమాకి, రజనీకాంత్ గారు సినిమాలకి ఎలాగో తెలుగులో కొంత డిమాండ్ ఉంటుంది. దానికి అదనంగా అక్కినేని నాగార్జున గారు ఉన్నారు. ఆయన ఏదో విలన్ క్యారెక్టర్ దాంట్లో పోషించారు అంటున్నారు. విలన్ క్యారెక్టర్
సో అందుకని అక్కడ ఆ సినిమాకి హైప్ క్రియేట్ అయింది. తెలుగు సినిమాలు డైరెక్ట్ సినిమాలకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇచ్చారో తెలుగు రాష్ట్రాల్లో, అదే బెనిఫిట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 సినిమాలకి ఇచ్చారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నెట్జన్లు 2 రాష్ట్ర ప్రభుత్వాలని ఆడుకుంటున్నారు. ఏంటి, అదేమో చెన్నైలో తమిళ్ బేస్డ్, చెన్నై నుంచి డబ్బింగ్ వచ్చిన సినిమా, అదేమో హిందీలో డబ్ అయిన వచ్చిన సినిమా, డైరెక్ట్ ఫిల్మ్స్ కాదు. మరి ఎందుకు మీరు ఇలా మీరు బెనిఫిట్స్ వాళ్ళకను టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఇస్తున్నారు? అదే తెలుగు సినిమాలకి కేరళలో కానీ తమిళనాడులో కానీ థియేటర్స్ కూడా ఇవ్వరు. ఆ థియేటర్స్ ఖాళీగా ఉన్నప్పటికీ కూడా థియేటర్స్ ఇవ్వరు. ఆ థియేటర్స్ కోసం పెద్ద లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు ఉదారంగా మీరు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు నెట్జల్ నుంచి వస్తుంది. ఇక మల్టీప్లెక్స్లు, ఇక్కడ మల్టీప్లెక్స్లకి మనకున్నటువంటి రేటుకి ఇప్పుడు కూలీ సినిమాకి కానీ లేదంటే వార్ 2 సినిమాకి కానీ మల్టీప్లెక్స్ల్లో మనకి ఈ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి రేట్లకి తమిళనాడులో ఆ సినిమాలకి లేదంటే ముంబైలో ఆ సినిమాలకి నిర్దేశించిన రేట్లకి పోల్చుకుంటే మనం ఎక్కువ, ఆల్మోస్ట్ 30% నుంచి 40% ఎక్కువ ఉంది రేట్లు. మరి ఈ రేట్లు ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచాల్సి వచ్చింది అని చెప్పి ప్రభుత్వాలు నిలదీస్తున్నారు సినిమా ప్రేక్షకులు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకుల్ని దోచుకున్నట్టుగా ఏ రాష్ట్రంలో దోచుకోరు. ఇది ఓపెన్ డిబేట్ ఎవరైనా చేస్తారట సినిమా సంబంధించినటువంటి వాళ్ళు. కానీ సార్ అవసరం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మన పుష్ప 2 అప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఒక సాధారణమైన వ్యక్తులు చూడాలి మూవీ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది ఆ మూమెంట్ లో. కానీ మళ్ళీ తీరా చూస్తే ఇప్పుడు పెంచుకోవడానికి, అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు మూవీకి కూడా టికెట్స్ రేస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు తీరా చూస్తే వార్ 2 అదేవిధంగా కూలీకి కూడా పర్మిషన్, అంటే సాధారణ వ్యక్తులు మూవీ చూడరాదా, ఏమనంటే వారం తర్వాత చూసుకోవచ్చు అలాంటి వ్యక్తులు అన్నట్లు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా తెలంగాణలో ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర, అక్కడ కందుల దుర్గేష్ దగ్గర ప్రస్తావించారు. ఆ రేట్ల గురించి మాట్లాడకుండా మల్టీప్లెక్స్ల్లో అక్కడ ఉండేటువంటి షాపులు వాళ్ళు దోపిడీని అరికట్టాలని చెప్పి అని అన్నారు ఆయన. ఓకే, ఈ టికెట్ల సంగతి ఏంది అని అడిగితే ఆ మల్టీప్లెక్స్లో ఉండేటువంటి షాపుల్ని వాటన్నిటిని నియంత్రించాలి, వాళ్ళ మల్టీప్లెక్స్లో దోపిడీ ఎక్కువైపోయింది అని అన్నారు. మళ్ళీ మల్టీప్లెక్స్ థియేటర్లకి, మల్టీప్లెక్స్ స్క్రీన్లకి టికెట్ రేట్ని పెంచుకునేటువంటి అవకాశం ఎవరు ఇచ్చారు? 450 రూపాయలు ఈ సినిమాకి కూడా. అంతేగా డైరెక్ట్ తెలుగు సినిమాకి ఎంత ఇచ్చారో, తెలుగు సినిమా డైరెక్ట్ సినిమాకి ఎంత ఇచ్చారో అదే తరహాలో ఈ సినిమాలకు కూడా ఇచ్చారు కదా. మరి కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో ఉన్నాడని, ఇక్కడ అక్కడే నాగార్జున ఉన్నారని, ఇంతేగా. ఇంతకు మించి తెలుగు రాష్ట్రాలు నిర్మించినట్టు సినిమాలు అయితే కాదు కదా. ఓన్లీ కాస్టింగ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ, ఇక్కడేమో నాగార్జున. సినిమా నిర్మాతలు ఎప్పుడైనా సహజంగా ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టుకుంటారంటే కలెక్షన్స్ కోసం పెట్టుకుంటారు. సరే, ఇలా మూవీ రేట్స్ ఎక్కువ పెంచడం వల్లనే పైరసీని మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. ఈవెన్ నేను కూడా అదే అంటూ ఉన్నాను. ఇదంతా వరకు అంతే కదా. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు, అందరు చూడలేనప్పుడు ఏం చేస్తాడు? పైరసీ వైపు వెళ్తాడు. పైరసీ వైపు వెళ్ళకూడదు, చట్ట విరుద్ధం. అవును. కానీ దొంగతనం ఎప్పుడు చేస్తాడు? వాడికి కడుపు కాలినప్పుడు, వాడు అవసరానికి డబ్బులు లేనప్పుడు దొంగతనం చేస్తాడు, అంతే కదా. లేదా ప్యాషన్గా చేసేవాడు ఉంటాడు. ఈ పద్ధతులు తప్ప ఉండదు కదా. ఎక్కువ మంది ఏంటి దొంగతనం చేసేవాళ్ళు, వాడు అవసరాలకే చేస్తాడు, వాడు కడుపు మండితో చేస్తాడు. నా ఫ్యామిలీలో 4 ఉంటారు. అండ్ నాకు రజనీకాంత్ గారు అంటే అభిమానం, మన నాగార్జున గారు అంటే అభిమానం. సో వీళ్ళిద్దరి కోసం అయితే నేను మూవీకి వెళ్ళాలనుకుంటా. కానీ నేను ఒక్కరిని వెళ్తే సరిపోదు, సరిపోద్ది, సరిపోద్ది. సో నేను మా ఫ్యామిలీని వెళ్ళేంత నాకు స్తోమత లేదు. సో నేను ఇంకా బెటర్ ఆప్షన్, సినిమాలు చూస్తే ఒక శాలరీ సరిపోతుంది. అందుకే ఫారీసులు వస్తున్నాయి. ఇవాళ థియేటర్లకు వెళ్ళి మల్టీప్లెక్స్లకు వెళ్ళి సినిమాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, పైరసీలు చూస్తున్నారు, పైరసీలు తెప్పించుకుంటున్నారు. సినిమా రిలీజ్ కాగానే ఇమీడియట్గా కాపీ వచ్చేస్తుంది, చూస్తున్నారు. అది చూసినప్పుడు ఆ యాంగ్జైటీ అయితే పోతుంది కదా. ఒకవేళ సినిమా అంత పెద్ద సూపర్ హిట్ బాగుంది అనుకున్నప్పుడు వెళ్తే డైరెక్ట్ టికెట్ కొనుక్కొని వెళ్తారు. సార్, ఇదే క్వశ్చన్ మళ్ళీ సినిమా వాళ్ళని కొందరు అడిగితే ఏమంటున్నారంటే, అందులో మూవీ రేట్స్ ఒక్కటే మీరు చూస్తూ ఉన్నారు కానీ పాప్కార్న్ రేట్స్, సమోసా రేట్లు, ఇవన్నీ కూల్ డ్రింక్స్ రేట్లు ఎందుకు అని మాట్లాడడం లేదని చెప్పేసి రివర్స్ ఇంకో క్వశ్చన్ ఇస్తుంది. ఇప్పుడు దాని మీద కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారుగా. ఆ పాప్కార్న్ రేట్లు, సమోసా రేట్లు, కూల్ డ్రింక్ రేట్లు వాటిని నియంత్రించాలని కూడా మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు బయట ఉన్నటువంటి రేట్లకి లోపల ఉన్నటువంటి రేట్లకి 100% ఎక్కువ ఎందుకు ఉంటాయి అసలు? అవును. ఇప్పుడు దాని మీద రైట్స్ చేస్తున్నారు కదా, తరచూ రైటింగ్స్ చేస్తున్నారు. బట్ వాటిని నియంత్రించాలి. సామాన్యులకు అందుబాటులో లేనప్పుడు
అసలు సినిమాలు ఉద్దేశం ఏంటి? వాళ్ళకి సినిమాలు వ్యాపారమే కదా, వ్యాపారం నా ఇష్టం నాది అనుకుంటే కుదరదు కదా. ఇప్పుడు నా ఇష్టం నా రేటు నేను పెట్టుకుంటానంటే కుదరదు కదా. సినిమాలు అది ఒక రకంగా సినిమా అనేది ఒక సామాజిక మాధ్యమం. సో దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి తప్పితే పూర్తిగా కమర్షియల్గా నేను ఉపయోగించుకుంటానని అంటే అది కుదరదు కదా. ఆ బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి అసలు? వాళ్ళకి ఇవ్వకూడదు కదా. అది సో ప్రభుత్వం నియంత్రించాలి. ఆ ప్రభుత్వం నియంత్రించుకుని వదిలిపెడితే పక్క రాష్ట్రాల్లో కూడా వచ్చేసి పక్క రాష్ట్రాల్లో వచ్చి ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఉండే కలెక్షన్స్ కన్నా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు ఈ సినిమాలు. పైగా ఇక్కడ థియేటర్లో ఇప్పుడు ఇక్కడ తెలుగు సినిమాలకి డబ్బింగ్ చేసి అక్కడ ప్రదర్శించాలని అంటే థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదండి అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు ఎందుకు బెనిఫిట్స్ ఇస్తారని చెప్పి నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల నడుమ 14వ తారీఖున అటు కూలీ ఇటు వార్ 2 రెండు వస్తున్నాయి. వస్తున్నటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ కొంత వివాదాస్పదం అయ్యాయి. అలాగే సరే రజనీకాంత్ గారు ఆయన వివాదాస్పదమైనటువంటి హీరో కాదు, బట్ ఈ రేట్లు ఎక్కువ పెంచుకున్నారని చెప్పి ఒక కామెంట్ వస్తుంది. సో ప్రభుత్వాలు ఏదైనా సరే వాళ్ళు నియంత్రించాలి, సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా సినిమాల్ని తీసుకురావాలి. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకొని ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలతోటి లైజనింగ్ చేసుకొని వాళ్ళ చేత ట్వీట్లు చేయించుకొని హైప్ క్రియేట్ చేసుకొని ఆ హైప్ నుంచి డబ్బులు సంపాదించుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలే నియంత్రించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.